జావా డిఎస్ఏ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు. సో అసలు జావా అంటే ఏంటి, డిఎస్ఏ అంటే ఏంటి? మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న కోర్స్ ఏదంటే జావా విత్ డిఎస్ఏ. డిఎస్ఏ ఎక్కడైనా సరే ఏ కంపెనీ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా సరే డిఎస్ఏ కంపల్సరీ. బట్ మార్కెట్లో డిఎస్ఏ ఎగ్జాక్ట్గా నేర్పించే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు డిఎస్ఏని ఎందుకు తక్కువ అంటే చాలా క్రిటికల్ సబ్జెక్ట్, మ్యాథ్స్ ఎక్కువ ఉండాలా, లాజిక్ రావాలా. ప్రతి ఒక్కరు కోడింగ్ నేర్చుకున్నారు కానీ డిఎస్ఏ అసలు టచ్ చేయట్లేదు. ప్రతి ఏ ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా సరే డిఎస్ఏ కంపల్సరీ. సో జావా ప్రోగ్రామింగ్ల మీద అందరూ నేర్చుకుంటున్నాడు కానీ లాజిక్ బిల్డింగ్ ఎవరు నేర్చుకోవట్లేదు. లాజిక్ బిల్డింగ్ ఎలా వస్తుంది? కేవలం డిఎస్ఏ వల్లనే వస్తుంది. సో ట్రై టు లెర్న్ లాజిక్ బిల్డింగ్. సో ఇవాళ కోర్సులో ఏంటంటే జావా విత్ డిఎస్ఏ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఈ ట్యూటోరియల్ 18 days 18 వీడియోస్ ఉంటుంది. 18 days 18 వీడియోస్ డైలీ కన్సిస్టెన్సీగా ఫాలో అయితే 18 daysలో మీకు డిఎస్ఏ నేర్పించే బాధ్యత నాది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు 18 Coach యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ జగదీష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ జావా? సో ఈ కోర్స్లో జావా అంటే ఏంటి, లాజిక్ బిల్డింగ్ అంటే ఏంటి, సింపుల్గా ఒక చిన్న పిల్లోడు చెప్పినట్టు చెప్తాను. చాలా ఫాస్ట్గా చెప్తాను. సో చాలా అర్థమయ్యేలా చెప్తాను. ఈ కంప్లీట్ కోర్స్ 18 days 18 వీడియోస్ ఫుల్ ఒక చిన్న బేసిక్ లెవెల్ నుంచి ఫుల్ అడ్వాన్స్ కోర్స్ వరకు చెప్తాను. బట్ ప్రజెంట్ అయితే ఫ్లోలో స్పీడ్గా వెళ్ళిపోదాం. జావా బేసిక్స్ రీకాల్ చేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే జావా అంటే ఏంటో తెలియకపోతే ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, వాట్ ఈస్ జావా? అసలు జావా అంటే ఏంటి? జావా ఈజ్ అ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఏంటి? జావా ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వై? వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ మీడియం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఏదైతే చెప్తున్నానో, ఏవైతే వర్డ్స్ మాట్లాడుతున్నానో అవి మీకు కంప్లీట్గా అర్థమవుతాయంటే మీకు తెలుగు వచ్చు. సో మధ్యలో నేను ఇంగ్లీష్ గురించి చేస్తాను. సో ఇది కూడా మీకు అర్థమవుతుందంటే మీకు ఇంగ్లీష్ కూడా వచ్చు. సో ఇలా నేను ఏదైనా ఒక కమ్యూనికేషన్ చేయాలంటే, మీకు ఏదైనా చెప్పాలా, కమ్యూనికేట్ చేయాలంటే ఒక మీడియం అవసరం. ఆ మీడియమే లాంగ్వేజ్. సో సేమ్ అలానే మీరు ఒక కంప్యూటర్తో కానీ ఒక ఎలక్ట్రానిక్ డివైస్తో కానీ పని చేయించాలా, సో దానికి అర్థం కాదు మనం చెప్పే భాష. సో దానికోసమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇన్వెంట్ చేశాడు. మార్కెట్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. జావా, పైథాన్, C++. సో ఇవన్నీ ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక మీడియం మాత్రమే. బేసిక్స్ ఏబీసీలు కానీ ఆల్ కానీ మనం ఎలా మాట్లాడతాం, ప్రొనౌన్సియేషన్, మీనింగ్స్, ఇవన్నీ సింటాక్స్, ఇవన్నీ ఒక లాంగ్వేజెస్. సో ఇవి రెఫర్ చేస్తాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా? సిస్టమ్స్ ఇప్పుడు చెప్పాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా సిస్టమ్తో కమ్యూనికేట్ చేస్తామని. ఎలా? సో ఒక ప్రోగ్రామర్, ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వారిని ప్రోగ్రామర్ అంటాం, ఈ లాంగ్వేజ్ నేర్చుకున్న వారిని. సో ఆ ప్రోగ్రామింగ్ రాసేది కంపైలర్ వచ్చి 0s and 1s గా కన్వర్ట్ చేసి JVM కి ఇస్తుంది. JVM, జావా వర్చువల్ మిషన్, దీని JVM. సో ముందు టాపిక్ లో JVM అంటే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో JVM వచ్చి చాలా లైబ్రరీస్ ఉంటాయి. ఇది ఏ ప్లాట్ఫామ్ సంబంధించి ఆ ప్లాట్ఫామ్ కి చేంజ్ చేసి పంపిస్తుంది. ఇది హార్డ్వేర్ కంప్యూటర్. ఆ కంప్యూటర్ కి అర్థమయ్యేలా చెప్తుంది ఏంటి, ఎలా, ఏం చెప్పారు, ఆ కోడ్ లో ఏముంది, ఎలా ఉంది అని. సో హౌ ఇట్ వర్క్స్. సో ఇందాక మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వర్క్ అవుతుందని చెప్పి ఎలా వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కంపైలర్ ఒక కోడ్ రాస్తారు ప్రోగ్రామర్. సో ఇది కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే ఒక డిఫ్ అనే యాడ్ అనే x,y అని ఇచ్చాం. రిటర్న్ x+y అని ఇచ్చాం. తెలుసు ఇదేంటి? సమ్ ఆఫ్ 2 numbers అడిషన్ చేయడానికి ఈ కోడ్ రాసాం. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ ఎలా అవుద్ది? ఇది ఒక కంపైలర్. ఈ కోడ్ కంపైలర్ లాగా వేసి 0s and 1s వస్తాయి. సో 0s and 1s అంటే ఏంటి అంటే 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్విచ్ లాగా ఇప్పుడు ఏ టైంలో ఆన్ అవ్వాలి, ఏ టైంలో ఆఫ్ అవ్వాలనేది కంప్యూటర్ సర్క్యూట్స్ ఉంటాయి. సో ఆ సర్క్యూట్స్ అర్థమయ్యేలాగా 0s and 1s కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. మనం డైరెక్ట్ 0s and 1s రాయలేం, ఎందుకంటే వీ డోంట్ నో వేర్ ద స్విచ్, పర్టికులర్లీ నువ్వు ఏ స్విచ్ ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి. సో దీనికి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ అవుద్ది. ఇది ఇలా వర్క్ అవుతుంది. వై యూజ్ జావా? పర్టికులర్గా మనం జావాని ఎందుకు యూజ్ చేస్తాము? సో ఇప్పుడు ఇందాక డిస్కస్ చేస్తాం, మార్కెట్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. C ఉంది, C++ ఉంది, పైథాన్ ఉంది. సో అందులో మీరు జావాని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? జావా వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఇట్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాక్ ఓఎస్లో కోడ్ రాయిస్తారు. మ్యాక్ ఓఎస్ ఒక్కసారి నువ్వు మ్యాక్ ఓఎస్లో రాస్తే ఇట్ కెన్ యూజెస్ ఆన్ విండోస్, ఇట్ కెన్ యూజెస్ ఆన్ లైనెక్స్. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఒక ప్లాట్ఫామ్లో మనం రాస్తే అది ఆ కోడ్ ఏ ప్రోగ్రామింగ్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? బికాస్ జావా యూస్ JVM, జావా వర్చువల్ మిషన్ యూజ్ చేస్తుంది. JVM ఏం చేస్తుంది అంటే ఇది ఏ ప్లాట్ఫామ్ సంబంధించినట్టు ఆ ప్లాట్ఫామ్కి మారుసి కోడ్ మార్చి ఇస్తుంది. సో దట్ వై వీ యూస్ జావా. పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదే అన్నింటిలో పాపులర్. చాలా కంపెనీస్లో ప్రజెంట్ ఇప్పటికీ జావా ఇప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. పాస్ట్లో ఉంది, ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్లో కూడా జావాని ఎక్కువ. మ్యాక్సిమం కంపెనీస్లో జావా ఉంటుంది. ఎన్ని వచ్చి టెక్నాలజీ వచ్చినా జావా మాత్రం కంపల్సరీ. లార్జ్ డిమాండ్, చాలా డిమాండ్, ఇప్పుడే డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఈజీ టు లెర్న్. సో జావా సింటాక్స్ అనేది సింటాక్స్ అంటే అది ఎలా రాయాలి అని. సింటాక్స్ అనేది ఈజీ టు లెర్న్ అండ్ సింపుల్. చాలా సింపుల్. జనరల్ ఇంగ్లీష్ లాగే ఉంటుంది కానీ ఈజీ టు లెర్న్. సో ఇట్స్ సెక్యూర్డ్, ఫాస్ట్ అండ్ పవర్ఫుల్. ఈ లాంగ్వేజ్ ఏంటి?
సెక్యూర్డ్, ఫాస్ట్ అండ్ పవర్ఫుల్. వై? బికాస్ జావా యూస్ JVM యూస్ చేసినప్పుడు ఇది హ్యాక్ చేయడం కొంచెం కష్టం. లైక్ ఇట్స్ వాస్ సెక్యూర్డ్ అండ్ ఫాస్ట్. అది దాని పర్సనల్ వర్చువల్ మిషన్ యూస్ చేసుకుంటది రన్ అవడానికి. సో హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్, టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్. ఇప్పుడు జావాలో మీకు ఏమైనా డౌట్ వచ్చిన ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదు, ఎంత ట్రై చేసినా రావట్లేదు, ఈ టైమ్స్ లో జావా కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లోకి వెళ్ళి నీ ప్రాబ్లమ్ ని అక్కడ పోస్ట్ చేస్తే విత్ ఇన్ మినిట్స్ లో టెన్స్ థౌసండ్స్ ఆఫ్ మిలియన్ డెవలపర్స్ ఉంటారు. అందులో ఎవరో ఒక డెవలపర్ వచ్చి మీకు హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చినా సరే అదే కమ్యూనిటీలో మీకు ఆల్ ఆన్సర్ వస్తే మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. జావా మెయిన్ ప్రోగ్రామ్. సో లెట్ స్టార్ట్ అవర్ మెయిన్ ప్రోగ్రామ్, సింటాక్స్. సో ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి? జావా అనేది ఎలా ఉంటుంది? సో ఒకసారి కోడ్ రాద్దాం. కోడ్ ఎలా ఉంటుంది చూద్దాం. జావా అనేది ఫస్ట్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ సింటాక్స్. ఇది బేసిక్ సింటాక్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో పబ్లిక్, సో జావాలో బేసిక్ సింటాక్స్ ఏంటంటే పబ్లిక్ క్లాస్ మెయిన్. సో పబ్లిక్ క్లాస్ మెయిన్. సో ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, మెయిన్ అంటే బేసిక్ 3 టాపిక్స్లో వెళ్దాం. ఫస్ట్ అయితే బేసిక్ సింటాక్స్. ఇది ఒక క్లాసు, ఇది ఒక పబ్లిక్ అనేది, అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఎందుకు యూస్ చేసాం, వైడ్ ఎందుకు యూస్ చేసాం అని చెప్పి నేను నెక్స్ట్ క్లాస్లో విందాం. ఫస్ట్ అయితే బేసిక్స్ అయితే జావాలో ఏ ప్రోగ్రామింగ్ రాసినా సరే, ఏ కోడ్ రాసినా సరే ఇక్కడ ఈ పార్ట్లో మాత్రమే ఉండాలి, ఈ పార్ట్లో మాత్రమే కోడ్ రావాలి. ఇది బేసిక్ సింటాక్స్. ఫస్ట్ మెయిన్ క్లాస్ సెర్చ్ చేస్తుంది, తర్వాత మెయిన్ మెథడ్ సెర్చ్ చేస్తుంది. సో జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా సరే మెయిన్ క్లాస్ లోపలే ఉండాలి, మెయిన్ మెథడ్ లోపలే ఉండాలి కోడ్ వచ్చి. సో ఇక్కడ స్ట్రింగ్స్ ఆర్క్స్ ఎందుకు వచ్చాయి, స్ట్రింగ్ ఆర్క్స్ ఎందుకు వచ్చాయి, స్టాటిక్ వైడ్ ఎందుకు వచ్చాయి నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. సో ఫస్ట్ డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఇది క్యాపిటల్లోనే ఉండాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. అండ్ మెయిన్ మెథడ్లో కూడా స్ట్రింగ్ ఆర్క్స్ అని వచ్చి ఇది కోడింగ్ వస్తుంది. సో ఒకసారి బేసిక్ సింటాక్స్ నార్మల్గా ఎలా ఉంటుందో చూద్దాం, చెక్ చేద్దాం. సో ఇప్పుడు బేసిక్ మెయిన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఇందాక డిస్కస్ చేసాం కదా, పబ్లిక్ క్లాస్ మెయిన్. సో మెయిన్లో ఎం షుడ్ బి క్యాపిటల్. సో ఇది బేసిక్ ప్రోగ్రామింగ్ అనమాట. సో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్స్లో కానీ యాష్ షుడ్ బి క్యాపిటల్. ఇది అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను బేసిక్గా. సో ఆక్స్ అని ఉంటుంది, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్పుట్లో కూడా S should be capital. ఇదేంటంటే ప్రింట్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రింట్ ఎలా చేయడం అనేది హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇది. సో ఇది బేసిక్ మెయిన్ ప్రోగ్రామ్. బుక్లో ఎక్కడ నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది బేసిక్ ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఇందులోనే ఉంటుంది. నెక్స్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకాలం. సో సెమీకాలం మర్చిపోకండి. ఎవ్రీ టైం మనం కోడ్ రాసినప్పుడు ఇక్కడ సెమీకాలం మాత్రం ఇవ్వాలి, ఈ సెమీకాలం మాత్రం ఇక్కడ ఇవ్వాలి. అప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఎర్రర్ వస్తుంది ఇండికేషన్ జావాలో. అవుట్పుట్స్ ఇన్ జావా. అసలు అవుట్పుట్స్ ఇన్ జావా అంటే ఏంటి? అవుట్పుట్ అంటే ఒకవేళ మనం ఒక ప్రోగ్రామ్ కోడ్ ఇస్తే దాని ఒక అవుట్పుట్ ఎలా ఉండాలి, ఏమి ఇవ్వాలి, మనకు డిఫైన్ అవ్వాలి కదా. మనం ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఒక అవుట్పుట్ రావాలి. సో దానికోసమే అవుట్పుట్స్ ఇన్ జావా. system.out.println. సో టు గెట్ అవుట్పుట్ ఇన్ జావా. సో జావాలో మనకు అవుట్పుట్ రావాలంటే system.out.println అనే ఒక స్టేట్మెంట్ వాడతాం. సో ఇది ఒక స్టేట్మెంట్ వాడతాం. సో system.out.println. సో ఇప్పుడు system.out ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎలా చేస్తాం? system.out.println హలో వరల్డ్ ఐఎమ్ లెర్నింగ్ జావా, ఇట్ ఈస్ ఆన్ అవసరం. సో ఇప్పుడు ఒకసారి కోడ్ చెక్ చేద్దాం. కోడ్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన వస్తుంది కాబట్టి మనం కోడ్ చెక్ చేద్దాం. దీని కోడ్ కోసం ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్లో ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. జావా ఆన్లైన్ కంపైలర్. సో జావా ఆన్లైన్ కంపైలర్ చేస్తాను. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు జావా ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటి? మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకు ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఇచ్చారు, దీన్ని ఫస్ట్ మనం ఎరేస్ చేద్దాం. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఎరేస్ చేసి మనం కూడా ఒక మెయిన్ ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఏంటి? క్లాస్ ఉండాలి. క్లాస్ ఏంటి? సో ఇక్కడ పబ్లిక్ ఎందుకు యూస్ చేయాలి, పబ్లిక్ యూస్ చేయకుండా ఏం కాదు ప్రజెంట్ అయితే. సో పబ్లిక్ ముందు క్లాస్లో ఎందుకు యూస్ చేయాలి, ఇంపార్టెన్స్ ఏంటి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే పబ్లిక్ రాసుకుందాం. పబ్లిక్ క్లాస్కి నేమ్ రూల్ ఏంటి? మెయిన్. ఎం షుడ్ బి క్యాపిటల్, మెయిన్ అండ్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్, క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్. తర్వాత ఏంటి? ఇప్పుడు మెథడ్ రాయాలి. మెథడ్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్ రెండు ఒకటే. సో మెథడ్ రాద్దాం. మెయిన్ మెథడ్ pub పబ్లిక్ వైడ్ మెయిన్ మెథడ్ ఏముండాలి? స్ట్రింగ్స్ ఉండాలి. స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆక్స్
ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్. సో ఫస్ట్ ఏంటి, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ కోడ్ సిస్టమ్ డాట్ ప్రింట్ చేయాలంటే ఎలా, SYSTM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. హలో వరల్డ్ ప్రింట్ చేసాం. సో ఇక్కడ ఏమొచ్చింది, సో ఇక్కడ ఏమైంది, ప్రింట్ హలో వరల్డ్. హలో వరల్డ్ మనం ప్రింట్ చేసాం. ఇక్కడ ఏంటి ఎగ్జిక్యూట్ ఏమి వచ్చింది, ద కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, హలో వరల్డ్ ప్రింట్ అయింది. సో ఇది బేసిక్ సింటాక్స్ ప్రోగ్రామ్. ఇక్కడ మన ప్రింట్ స్టేట్మెంట్స్ చాలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్ మనకు నెంబర్ ఇవ్వాలంటే ఇక్కడ మనం డబుల్ కోట్స్ ఇచ్చాం, గుర్తుందా. ఇక్కడ డబుల్ కోట్స్ ఎందుకు ఇచ్చామంటే ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ప్రింట్ చేయాలి. నెంబర్ ప్రింట్ చేయాలంటే ఎలా, జస్ట్ SYSTM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. సో మనం ఒక నెంబర్ ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో నెంబర్ ప్రింట్ అయిందా. సో ఇక్కడ డిఫరెన్స్ గమనించినట్టయితే స్ట్రింగ్కి డబుల్ కోట్స్ ఇచ్చాం మనం, ఇక్కడ నెంబర్కి డైరెక్ట్ ఇచ్చేసాం. సో డబుల్ కోట్స్ ఎందుకు ఇచ్చాం, నార్మల్గా నెంబర్ డైరెక్ట్ ఎందుకు ఇచ్చాం అనేది ముందు క్లాస్లో తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ LN ఇచ్చాం. LN ఎందుకు యూస్ చేస్తాం, LN యూస్ చేయకుండా ప్రింట్ చేయొచ్చా, చేయొచ్చు. బట్ LN అంటే ఏంటంటే నెక్స్ట్ లైన్ అని అర్థం. ఇప్పుడు మనం ఫస్ట్ హలో వరల్డ్ అని ప్రింట్ అయిందా, LN ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ LN ఇవ్వకపోతే ఏమవుతుందో చెక్ చేద్దాం. LN ఇవ్వకపోతే ఏమవుతుంది, జస్ట్ LN నేను ఎరేస్ చేస్తాను, రన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి అవుట్పుట్ ఏంటి, హలో వరల్డ్ 9, గ్యాప్ కూడా ఇవ్వలేదు, స్పేస్ కూడా రాలేదు. స్పేస్ ఉండాలి కారణం ఏంటి, ఇక్కడ మనం LN తీసేసాం. సో ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ లైన్లో మనం నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ తీసేసాం కాబట్టి ఇక్కడే ప్రింట్ అవుతుంది హలో వరల్డ్ 9. సో ఇది ప్రింట్ స్టేట్మెంట్స్. సో ఇంకా ముందు క్లాసెస్లో చాలా ప్రింట్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రజెంట్ ఇది చాలు, నెక్స్ట్ వెళ్దాం. సో ప్రింట్ స్టేట్మెంట్స్ చూసేసాం, స్ట్రింగ్ ఎలా ప్రింట్ చేయాలో చెక్ చేసాం, హలో వరల్డ్ అనేది. సో అవుట్పుట్ ఎలా అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, డబుల్ కోట్స్. స్ట్రింగ్ ఎప్పుడైనా ప్రింట్ చేసేటప్పుడు డబుల్ కోట్స్లో ఇవ్వాలి, డిస్కస్ చేసాం. అది కూడా ఎగ్జాంపుల్ గురించి చూసాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఏంటి, కామెంట్స్, జావా ఇన్ కామెంట్స్. అసలు కామెంట్స్ ఏంటి, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ కామెంట్స్. మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోలో చూసిన కామెంట్స్ అవి అలా కాదు. కామెంట్స్ అంటే జస్ట్ కాంప్లిమెంట్స్ లాగా అనుకోవచ్చు కదా. సేమ్ ఇలానే ఒక ప్రోగ్రామ్, ఒక డెవలపర్ ఒక కోడ్ రాస్తే దానికి ఒక కామెంట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో మీరు వర్క్ చేస్తున్నారు, ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు, ఒక యాప్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. సో యాప్ మొత్తం ఒకటే డెవలప్ చేయలేరు కదా, చెయ్యడు కూడా, ఒకటే డెవలప్ చేయరు. సో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క డెవలప్ చేస్తారు, అదంతా ఒకసారి మెర్జ్ చేస్తారు. సో ఇప్పుడు ఇలా డెవలప్ చేసేటప్పుడు ఒక డెవలపర్ ఒక పార్ట్ ఆఫ్ కోడ్ రాస్తారు అండ్ ఇంకో డెవలపర్ ఇంకో పార్ట్ ఆఫ్ కోడ్ రాస్తారు. ఆ రెండు మెర్జ్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలి, ఇంటర్లాకింగ్ ఇవ్వాలి అర్థం కాదు, కన్ఫ్యూజన్ అవుతుంది. ఒకసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత కూడా ఫుల్ కోర్స్ మళ్ళీ మీరే చదివితే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, అది ఆ కోర్స్ ఎందుకు, ఆ కోడ్ ఎందుకు అని. సో దీనికోసం మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి, సాల్వ్ చేయడానికి మనం కామెంట్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసాం. కామెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కోడ్ రాస్తాం. ఒక ఈ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, వై అనే వేరియబుల్, ఒక ఎక్స్ అనే వేరియబుల్ వై అనే వేరియబుల్ రెండు ప్లస్ చేస్తే 10 అవుతుంది, సమ్ ఆఫ్ 2 వేరియబుల్స్ అని. సో ఇది సమ్ ఆఫ్ 2 వేరియబుల్స్ అని కోడింగ్ ఎలా తెలుస్తుంది, మొత్తం చదవాలా. సో ఇదంతా టైం వేస్ట్. ఒకవేళ 3-4 లైన్స్ ఉంటే ఓకే, వాట్ అబౌట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 10 లైన్స్. సో ఇలాంటి కేసెస్లో మనం పైన డిఫైన్ చేస్తాం ఇది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్ వచ్చి, సో ఇది సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఇది అడిషన్ కోడు, సో ఇలా సబ్ట్రాక్షన్ కోడ్, ఇది మల్టిప్లికేషన్ కోడ్, ఇది అలాంటి ఎక్స్ప్లెనేషన్స్. దానికోసం జావా వాడతాం. జావాలో 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ వచ్చి సింగిల్ లైన్లో ఉంటే దాన్ని సింగిల్ లైన్ కామెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే కామెంట్స్ మల్టీ లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ లాగా టైప్ చేయాలి, ఇది ఏంటి స్పెసిఫై చేయాలి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని. సో ఆ టైంలో మల్టీ లైన్ కామెంట్స్ వాడతాం. సో ఎలా యూస్ చేస్తాం కామెంట్స్ అంటే డబుల్ స్లాష్ యూస్ చేస్తాం. సో ఇదేంటంటే కామెంట్స్, ఈ డబుల్ స్లాష్ వచ్చినప్పుడు కంపైలర్ ఆ లైన్స్ని స్కిప్ చేయమని, అవి ప్రోగ్రామింగ్ కాదు, అది జస్ట్ కామెంట్స్, ఆ లైన్ని చదవకు, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోని, ఓకేనా. సో కామెంట్స్ ఎలా రాస్తామంటే కామెంట్ డబుల్ స్లాష్ దిస్ ఈజ్ ఏ కామెంట్ అని రాసి మనం నార్మల్ ప్రోగ్రామ్ రాస్తాం. ఒకసారి చెక్ చేద్దాం అది ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో, ఒకసారి శాంపుల్గా వెబ్సైట్లోకి చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ system.out ప్రింట్ లైన్ ఉంచాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చాం. హలో వరల్డ్ అనేది ఏంటి, దిస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ కదా. సో మనం ఒక కామెంట్ పెడదాం, దిస్ ఈజ్ మై
ఫస్ట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ చేద్దాం. సిస్టమ్ డాట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ఏమైంది, స్కిప్ అయింది. ఇక్కడ ఏమైనా రన్ అయిందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామెంట్స్ తీసేస్తే ఏమవుతుంది? సో కామెంట్స్ తీసి చూడండి ఏమవుతుంది. సో ఇది ఎర్రర్, ఇట్ ఇండికేట్ ఎర్రర్. ఎర్రర్ ఏంటి, అసలు ఇదేంటి, నువ్వు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ రాయడం కుదరదు అని ఎర్రర్ ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డబుల్ స్లాష్ పెడితే కామెంట్స్ అయిపోయింది. సి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లైన్లో ఇచ్చాం, అదే మల్టీ లైన్ అయితే అలా ఒకవేళ 3 లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 3 లైన్స్ కాబట్టి 3 లైన్స్ దగ్గరికి వెళ్ళి మనం డబుల్ కామెంట్స్ ఇస్తాం. ఇది శాంపుల్గా చెప్పాను, దేర్ అని. సో 3 లైన్స్ ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 లైన్స్ ఉన్నాయి. 10 లైన్స్ నేను ఇలా డబుల్ క్లాస్ ఇస్తే టైం వేస్ట్ కదా. సో దీనికోసమే మల్టీలైన్ కామెంట్స్ ఇన్వర్ట్ చేస్తాం. అసలు మల్టీలైన్ కామెంట్స్ అంటే చెక్ చేద్దాం ఒకసారి, ఎలా డిఫైన్ చేస్తాం. సో మల్టీలైన్ కామెంట్స్ అంటే డబుల్ స్లాష్ స్టార్ స్లాష్. సో ఇప్పుడు ఏదైనా ఒక కామెంటు స్టార్తో స్టార్ట్ అయ్యి స్టార్తో ఎండ్ అయితే దాంట్లో మిడిల్లో ఉన్న టాపిక్ మొత్తం కామెంట్స్ అని అర్థం. ఈ మిడిల్ టాపిక్ మొత్తం కామెంట్స్ అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్ ఎలా ఉంటాయి. సో కామెంట్ అంటే చూడండి, 2 లైన్స్ కోడ్ ఉంది. స్టార్తో స్టార్ట్ అయ్యి స్టార్తో ఎండ్ అయింది. సో ఈ రిలేటెడ్ ఈ మిడిల్ కంటెంట్ ఈ టాపిక్ మొత్తం కామెంట్ అని అర్థం. సో ఈ కామెంట్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటర్కి వెళ్ళదు, లైక్ ప్రోగ్రామింగ్కి వెళ్ళదు. ఇది మొత్తం స్కిప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఒకసారి కోడ్లో చెక్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక 3 లైన్స్ కోడ్ రాసాం కదా. ఇప్పుడు అన్నిటికీ కామెంట్స్ ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్స్ అరెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఎలా స్టార్ అని స్టార్ట్ చేయాలా, అండ్ ఎండింగ్ ఎలా ఉండాలి, స్టార్. సో ఇప్పుడు ఏమైంది, సేమ్ రిజల్ట్. కామెంట్స్ అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, దేర్ అని 3 లైన్స్ ఇచ్చాం. ఈ 3 లైన్స్ వల్ల ఏమైంది, సో ఆ కంటెంట్ మొత్తం కామెంట్స్ లెక్క వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అర్థమైంది కదా కామెంట్స్ యొక్క యూజ్ ఏంటి పర్టికులర్గా. సో ఇప్పుడు కామెంట్స్ యూజ్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, సో కామెంట్స్ కంప్లీటెడ్. సో వాట్ ఈస్ వేరియబుల్, జావా వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఒక అపార్ట్మెంట్లో ఎవ్రీ రూమ్కి ఒక రూమ్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ నెంబర్ బుక్ అయింది అనుకోండి, ఒక 18 అనే రూమ్ నెంబర్ బుక్ అయింది. సో ఈ 18 అనే రూమ్ నెంబర్లోకి ఒక వాల్యూని పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, రూమ్ నెంబర్ 18, రూమ్ నెంబర్ 19, రూమ్ నెంబర్ 20. 18, 19, 20 రూమ్ నెంబర్స్. సో రూమ్ నెంబర్ 18, రూమ్ నెంబర్ 19, రూమ్ నెంబర్ 20. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాం. ఇందులో ఏ అనేవాడు బుక్ చేసుకున్నాడు, బి అనే అతను బుక్ చేసుకున్నాడు, సి అనేది బుక్ చేసుకున్నాడు. సో ఇలా 3 పర్సన్స్ 3 రూమ్స్ బుక్ చేసుకున్నారు. సో వేరియబుల్స్ అంటే ఏంటంటే ఈ యొక్క రూమ్ నేమ్ వచ్చి వేరియబుల్ అంటాం. ఓకేనా, ఈ యొక్క రూమ్ నేమ్ వచ్చి వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే ఏదైనా నేమ్ మీ ఓన్గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఒక ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్స్ ఒక రూమ్కి పెట్టచ్చు. ఈ రూమ్ నెంబర్ 18 పెట్టుకోకపోతే ఈ రూమ్కి ఒక నేమ్ పెట్టచ్చు. రూమ్ 8th క్లాస్ రూమ్, 7th క్లాస్ రూమ్. ఒకవేళ ఇది స్కూల్ అయితే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. సో ఇలా క్లాస్ యొక్క రూమ్ పేర్లు ఇవ్వచ్చు. ఈ రూమ్లోకి వెళ్ళే వాల్యూస్ వచ్చి స్టూడెంట్ యొక్క వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా డిఫైన్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు వేరియబుల్ అనేది అర్థమైంది, ప్రోగ్రామ్లో ఎలా డిఫైన్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చి టైప్ డిఫైన్ చేయాలి, అది ఏ టైప్. ఆ రూమ్లోకి వెళ్ళేవారు ఏ టైప్ అని, అబ్బాయా అమ్మాయా. లైక్ మామూలుగా ఇన్ రూమ్స్లలో అయితే అబ్బాయి వెళ్తున్నారా అమ్మాయి వెళ్తున్నారా ఎవరు వెళ్తున్నారు. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్కి వస్తే ఇంటూ డేటా టైప్స్. ఇవి డేటా టైప్స్ ఉంటే నెక్స్ట్ డేటా టైప్స్ గురించి చూసుకుందాం. సో ఫస్ట్ ఎలా డిఫైన్ చేద్దాం చూసుకుందాం. ఒక టైప్ డిఫైన్ చేయాలి, దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, అది ఏ వేరియబుల్ అని, దానికి ఒక వాల్యూ పంపించాలి. సో ఇలా డిఫైన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. సో ఇంట్ అనేది ఏంటి, ఇంటీజర్. సో ఇంటీజర్స్ అంటే తెలుసు కదా, బేసిక్ నెంబర్స్. సో ఒక ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకొని ఒక నెంబర్ అనే వేరియబుల్ ఇచ్చాం. నెంబర్ అనే వేరియబుల్లోకి 18 పంపించాం. సో 18 అనే వాల్యూ ఇప్పుడు ఎక్కడైనా సరే మనం నమ్ కాల్ చేస్తే అది వచ్చి 18 కాల్ చేస్తుంది, ఎందుకంటే నమ్ ప్లేస్లో 18 ఉంది కాబట్టి. సో ఇలా మనం నెంబర్స్ కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ హలో అనే పేరు అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, స్ట్రింగ్ డేటా టైప్. హలో అనేది ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్ ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తాం, నేమ్ అనే వేరియబుల్. సో హలో అని ఇచ్చాం. ఇప్పుడు ఎప్పుడైనా నేమ్ అని కాల్ చేస్తే ఏం కాల్ అవుతుంది, నేమ్ అని పిలిస్తే
సో నేమ్లో ఏముంది, హలో ఉంది కాబట్టి హలో వస్తుంది. సో ఇది స్ట్రింగ్స్ అన్ని ఆల్వేస్ డిఫైన్ విత్ డబుల్ కోట్స్. మళ్ళీ చెప్తున్నా, ఇంటీజర్స్కి అయితే ఏం లేదు, డైరెక్ట్ రాసేయచ్చు. నెక్స్ట్ డేటా టైప్స్కి వెళ్దాం. సో ఐడెంటిఫైర్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఐడెంటిఫైర్స్. సో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. సో వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ ఒకటే పేరుతో ఉంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది ప్రోగ్రామింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటి నెంబర్ ఉంది, ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 18. తర్వాత ఇంట్ మళ్ళీ సేమ్ అదే వేరియబుల్ తీసుకున్నాం, నమ్ ఈజ్ ఈక్వల్స్ 12. ఇప్పుడు మనం నెంబర్ అనేది కాల్ చేసినప్పుడు ఇప్పుడు ఏది వస్తుంది, 18 వస్తుందా 19 వస్తుందా, 18 వస్తుందా 12 వస్తుందా, 18 మనకు వస్తుందా 12 మనకు వస్తుందా? సో ఏమొస్తుంది, 12 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ అనే వేరియబుల్, నెంబర్ అనే రూమ్లోకి 18 పంపించాం, తర్వాత ఏం చేస్తాం 12 పంపించామంటే 18 ఆటోమేటిక్ బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. అప్పుడు లాస్ట్కి ఏం వాల్యూ ఉంటుంది, 12 ఉంటుంది. సో ఇలాంటి టైమ్స్లో మనకు 2 వేరియబుల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 18 యూస్ చేసుకోవాలి, 12 యూస్ చేసుకోవాలి కోడ్లో, బట్ సేమ్ పొరపాటున 2 ఒకటే నేమ్ ఇచ్చావు, అప్పుడు ఏమవుతుంది, కోడ్ క్రాష్ అవుతుంది. సో ఇలాంటి రాకుండా ఉండడానికి ఐడెంటిఫైర్స్ అనేది యూనిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ num1 ఇచ్చాం, num2 ఇచ్చాం, ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఎగ్జాక్ట్ ఫస్ట్ వేరియబుల్ కావాలంటే num1 అని డిక్లేర్ చేసుకుంటాం. num1 అని తీసుకుంటే 18 వస్తుంది. అదే num2 అని కాల్ చేస్తే 12 వస్తుంది. సో ఇలా మనం ఒక ఐడెంటిఫైని డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు జావాలో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాం? సో ఆల్ జావా వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నేమ్స్. ఇందాక మనం డిస్కస్ చేస్తాం, అవి కంపల్సరీ యూనిక్ నేమ్ ఉండాలి. సో దీస్ యూనిక్ నేమ్స్ ఆర్ కాల్డ్ ఐడెంటిఫైర్స్. వీటినే ఐడెంటిఫైర్స్ అంటాం. సో ఐడెంటిఫైర్స్ ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫైర్స్ కెన్ బి షార్ట్ నేమ్స్. సో ఇంట్ ఎక్స్ తీసుకోవచ్చు, మ్యాథ్స్లో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18, ఇంటూ 9 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 12, ఇలా ఎలా అని తీసుకోవచ్చు మన ఇష్టం. లేదంటే డిస్క్రిప్టివ్ వర్డ్స్, ఇంటూ ఫస్ట్ నెంబర్ ఇంటూ నెంబర్ 1, ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 18, సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు 12. సో ఇలా డిస్క్రిప్టివ్ వర్డ్. సో ఒక డిస్క్రిప్టివ్ నేమ్స్ ఇవ్వమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కానీ, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, ఇలా ప్యూర్ నేమ్స్ ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఆ ప్రోగ్రామ్ చదివినప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. సో దీని పర్పసెస్ కోసం మాత్రమే మనం ఇలాంటివి వాడతాం ఎగ్జాక్ట్గా పర్టికులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ రికమెండేషన్స్, ఇక్కడ నోట్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ డిస్క్రిప్టివ్ నేమ్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అండర్స్టాండబుల్ అండ్ మెయింటైనబుల్ కోడ్. నెక్స్ట్ టైం మనం కోడ్ చదివినప్పుడు మన ఫస్ట్ నుంచి రాకుండా మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచే మనకు క్లారిటీ కోసం డిస్క్రిప్టివ్ వర్డ్స్ రాయమంటాం. ఇది కాస్త టైం తీసుకుంటుంది మనకు ప్రతిదానికి డిస్క్రిప్టివ్ రాయాలంటే, బట్ యూజింగ్ డిస్క్రిప్టివ్ వర్డ్ ఈస్ ఏ వే బెటర్ దెన్ టు నార్మల్ యూజింగ్ షార్ట్ టర్మ్స్ ఎక్స్ అండ్ వై. సో ఇలాంటి కేసెస్లో మనం కోడ్ మెయింటైన్ చేయడానికి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఎలా ఉంటుంది, మెయింటైనబుల్ ఇంట్ మినిట్ పర్ హవర్ అనేది 60 minutes. సో ఇప్పుడు ఇదేంటి, మినిట్ పర్ హవర్ చదవగానే నీకు అర్థమవుతుంది ఇది మినిట్స్ పర్ అవర్ అని, 1 hourకి 60 minutes ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి m ఈజ్ ఈక్వల్ 60, ఇది ఓకే, బట్ m ఈజ్ ఈక్వల్ 60 అంటే ఏంటి అర్థం కాదు. సో ఫస్ట్ నుంచి కోడ్ రాయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి కోడ్ చెక్ చేసుకుంటూ రావాలి, ఏంటి, ఎందుకు ఇచ్చారు, ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా డిఫైన్ చేస్తారు అని. సో వీటి కోసం మాత్రమే మనం కోడ్ రాస్తాం, కోడ్లో డిస్క్రిప్టివ్ వర్డ్స్ రాస్తాం. సో డేటా టైప్స్, ఇంతసేపు మనం డేటా టైప్స్ డిఫైన్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు డేటా టైప్స్ అని చూద్దాం, అసలు జావాలో ఎన్ని టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి, ఏంటి అని. సో జావాలో 2 types ఆఫ్ మెయిన్లీ డివైడ్ ఉన్నాయి. ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇంక్లూడ్ బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్ అండ్ క్యార్. సో ఇవేంటి, దీస్ కమ్స్ అండర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి, స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్. అసలు ఈ రెండు డిఫరెన్స్ ఏంటి ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి? సో ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రిమిటివ్ డేటా టైప్స్ హోల్డ్స్ వాల్యూస్. సో ఈ డేటా టైప్స్ అన్నవి కంపల్సరీ ఒక వాల్యూస్ని హోల్డ్ చేస్తాయి. సో వేర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కెన్ బి నల్, ఇవి ఏమీ లేకుండా ఖాళీగా ఉంటాయి. నల్ డేటా టైప్స్, నల్ అంటే ఖాళీ అని అర్థం, నథింగ్, ఏమీ లేకుండా ఇవి డిఫైన్ చేయొచ్చు. బట్ వీటి మాత్రం కంపల్సరీ ఒక వాల్యూ హోల్డ్ చేస్తుంటాయి. సో అవే డిఫరెన్స్. సో ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నాం, అవి ఏంటి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, ఇప్పుడు ఇంట్ బైట్ ఉంది, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, బూలియన్, క్యార్. సో ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్. బైట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అన్నది -28 నుంచి 127 మిడిల్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 8, 9, 7, 6 మన ప్రోగ్రామ్లో ఓన్లీ 2 digits నెంబర్, ఇలా ఈ
ద రేంజ్ వచ్చి దీని మధ్యలో ఉంటే ఆ సిచ్యువేషన్స్లో మనం బయట వాడతాం. లేదు ఇంకా ఎక్కువ ఉంది, 32,000 మైనస్ 32,000 నుంచి ప్లస్ 32,000 మిడిల్లో ఉంది. సో ఈ టైమ్స్లో షార్ట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నెంబర్ ఈ రేంజ్లో ఉంటే ఇంటూ వాడతాం. ఇంకా లేదు ఇదిగోన ఎర్రర్ వస్తుందంటే లాంగ్ వాడతాం. సో ఇవి డేటా టైప్స్. ఇవి డేటా టైప్స్ పర్టికులర్ ఎక్కడ యూస్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వైల్ డెవలపింగ్ ఏ స్మాల్ చిప్ కోడ్స్ లైక్ మీరు ఎంబెడెడ్ సిస్టమ్స్ వర్క్ చేసినప్పుడు చిన్న చిన్న మైక్రో కంట్రోలర్కి ప్రాసెసర్స్కి వర్క్ చేసేటప్పుడు దాని యొక్క ఎంబీ వచ్చి స్మాల్ ఉంటుంది, ఇది స్మాల్ యూనిట్స్. సో ఆ టైమ్స్లలో మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇంట్ ఎప్పుడు యూస్ చేస్తాం, షార్ట్ ఎప్పుడు చూస్తాం, బయట ఎప్పుడు యూస్ చేస్తాం, షార్ట్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఇంట్ ఎప్పుడు యూస్ చేస్తాం, లాంగ్ ఇంట్ యూస్ చేస్తాం అంటే దాని యొక్క సైజ్ బట్టి. ఒకవేళ దాని సైజ్ 1 బయట యూజ్ ఉండి ఎక్కువ స్పేస్ యూస్ చేయకూడదు, మనం లిమిటెడ్గా వాడాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా వాడతాం. జనరల్గా మనం ఇప్పుడు ఇంటీజర్ ఎక్కువ యూస్ చేస్తాం. అండ్ ఫ్లోట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ డీలింగ్ విత్ డెసిమల్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 18.9 రాద్దాం అనుకున్నాడు. సో 18.9 పాయింట్ తర్వాత వచ్చే వాల్యూస్ అండి ఫ్లోట్ అండ్ డబుల్ కిందకి వస్తుంది. ఫ్లోట్కి డబుల్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్లోట్ అన్నది అప్ టు 6 డెసిమల్ పాయింట్స్, 1 ఉంది, ఇప్పుడు 2, 3, 4, 5, 6 డెసిమల్ పాయింట్స్ వరకు ఫ్లోట్ యూస్ చేస్తాం. 6 పైన ఇంకా కావాలంటే అప్ టు 15, 16, 17, 18. సో 6 డెసిమల్ పాయింట్స్ వరకు ఫ్లోట్ వాడతాం. ఇంకా బియాండ్ దట్ డబుల్ కావాలంటే డబుల్ వాడతాం, డబుల్ డేటా టైప్ వాడతాం. సో దీని యొక్క సైజ్ 4 bytes, 8 bytes. తర్వాత బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా టైప్ ట్రూ ఆర్ ఫాల్సా ఇలానే డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఓన్లీ ట్రూ, ఓన్లీ ఫాల్స్ అని 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ టైమ్స్లో మనం బూలియన్ వాడతాం. ఇంకా నెక్స్ట్ ఏంటి, క్యార్ డేటా టైప్స్. క్యార్ అంటే ఏంటి, క్యార్ అంటే సింగిల్ లెటర్, సింగిల్స్. సో సింగిల్ లెటర్స్. సో క్యార్ అంటే ఏంటి, సింగిల్ డేటా టైప్స్. ఒకవేళ ఒకటే స్టోర్ చేసుకోవాలా, ఒక వాల్యూనే స్టోర్ చేసుకోవాలా, ఆస్క్యూ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలా, ఈ టైమ్స్లో మనం క్యార్ వాడతాం. సో క్యార్ డేటా టైప్ ఎలా డిఫైన్ చేయాలి, ఎలా నెక్స్ట్ ప్రోగ్రామ్లో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, ఇంటీజర్ టైప్ ఎలా డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్ ఎలా, ఇంట్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాం, దానికి వాల్యూ ఇచ్చాం. సో ఇంటీజర్ డేటా టైప్ ఇది. అండ్ ఫ్లోట్ ఎలా చేస్తాం, ఫ్లోట్ ఒక డేటా టైప్ ఇచ్చాం. ఫ్లోట్ డేటా టైప్ దాని యొక్క నేమ్, వేరియబుల్ నేమ్, మై ఫ్లోట్ నెంబర్ అండ్ వేరియబుల్ నేమ్ అని ఇక్కడ మెన్షన్ చూసినట్టు ఇక్కడ ఎఫ్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఎవ్రీ టైం మనం ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది ఫ్లోట్ వాల్యూ అని డిఫైన్ చేసేటప్పుడు మనం ఎఫ్ అని ఇవ్వాలి. ఇది ఫ్లోట్ అని అర్థం. సో ఇలా ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో అది మనం చెక్ చేద్దాం ఒకసారి. సో క్యార్ డేటా టైప్ ఎలా, క్యార్ సేమ్ అండి. మనం క్యార్ డేటా టైప్కి సిహెచ్ క్యార్ ఇచ్చి మై లెటర్ నేమ్ ఇచ్చి డి ఇచ్చాం. ఇక్కడ సింగిల్ కోట్స్ ఇచ్చాం, డబుల్ కోట్స్ కూడా ఇవ్వచ్చు, ఇట్స్ యువర్ విష్. బట్ సింగిల్ లెటర్ మాత్రమే తీసుకుంటుంది ఇది. సో నెక్స్ట్ బూలియన్ డేటా టైప్ ఎలా డిఫైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్కి ఎలా, ఫస్ట్ బూలియన్ రాసి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే డిఫైన్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్. సో ఇంతసేపు మనం సింగిల్ క్యారెక్టర్స్ ఇవన్నీ స్ట్రింగ్ చూడలేదు. సో స్ట్రింగ్ అనేది కూడా ఒక డేటా టైప్, లైక్ చెప్పాం కదా, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. స్ట్రింగ్ అనేది ఏంటంటే ఎస్ షుడ్ బి క్యాపిటల్. ఇది ఎస్ క్యాపిటల్ ఇచ్చి స్ట్రింగ్ అని ఇచ్చి మై టెక్స్ట్. ఓకే, మై టెక్స్ట్ అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి హలో వరల్డ్ ఇక్కడ డబుల్ కోట్స్లో ఉండాలి. సో ఈ డబుల్ కోట్స్లో మనం ఎంత లెంత్ ఇచ్చినా సరే, ఇక్కడ XYZ ఏదో పేరు ఉంది, పెద్ద లైన్ ఉంది, ఇంత లైన్ ఉంది, మళ్ళీ డబుల్ కోట్స్, దిస్ ఆల్ కమ్స్ అండర్ స్ట్రింగ్. సో ఇదంతా ఏంటి, స్ట్రింగ్ అని అర్థం. ఓకేనా, డబుల్ కోట్స్లో స్టార్ట్ అయ్యి డబుల్ కోట్స్లో ఎండ్ అవ్వాలి. సో స్ట్రింగ్కి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, లాస్ట్లో నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో చెక్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైప్ కాస్టింగ్. సో బిఫోర్ టైప్ కాస్టింగ్ మనం ఒకసారి చెక్ చేద్దాం ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి అని. సో ప్రోగ్రామింగ్ ఓపెన్ చేద్దాం డైరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేస్తాం ఏంటి, ఇంటి డేటా టైప్ ఎలా డిఫైన్ చేయాలి ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం తీసేద్దాం. సో కోడ్ తీసేద్దాం. సో ఇక్కడ రాద్దాం ఇంటి డేటా టైప్. ఇంట్ మనం ఏమనుకున్నాం, ఫస్ట్ నెంబర్ ఏమనుకున్నాం, నెంబర్ NUM నెంబర్ ఇద్దాం. నెంబర్ ఈక్వల్ టు ఒక నెంబర్ చెప్తాం 18 తీసుకున్నాం. సో ఇంటి నెంబర్ అని 18 డిఫైన్ చేస్తాం. సో ఇలా డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ అయిపోయింది, ఫ్లోట్ వాల్యూ ఎలా డిఫైన్ చేయాలి, ఫ్లోట్ ఎలా చేస్తాం, FLOAT ఫ్లోట్. నెంబర్ ఏంటి, నెంబర్ 2 NUM BR నెంబర్ 2 ఎంత రాద్దాం, 18.9. సో ఇది రాద్దాం. సో ఇక్కడ మీరు ఒకటి మర్చిపోయారు, 18.9 అనేది వర్క్ అవుతుందా ప్రోగ్రామింగ్లో, లేదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకు, 18.9 అనేది డిఫైన్ చేయకూడదు. ఇక్కడ F అని చెక్ చేద్దాం సార్, రన్ అవుద్దాం.
సో ఇక్కడ రన్ అయిందా, ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్. సో కోడ్ ఎగ్జిక్యూటెడ్ విత్ ఎర్రర్స్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటి, మనం కరెక్ట్గా డిఫైన్ చేస్తాం 18.9 అనేది, బట్ ఇక్కడ మనం మెన్షన్ చేయడం మర్చిపోయినది ఫ్లోట్ నెంబరు అని. సో ఇక్కడ డేటా టైప్ ఇవ్వాలి, వెనకాల మెన్షన్ చేయాలి. ఇప్పుడు F1 మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం, రన్ చేద్దాం, కోడ్ రన్ అవుతుందా లేదా. సో కోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఎవ్రీ టైం ఇక్కడ F మర్చిపోయినా సరే అది ఒక ఎర్రర్ అని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇంట్ అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది, ఇంకా ఏంటి, స్ట్రింగేనా కాదు, ఇంటూ ఫ్లోట్ క్యారెక్టర్ అంటే ఏంటి, సింగిల్ లెటర్. సో దట్ సింగిల్ రాద్దాం. సింగిల్. సో క్యారెక్టర్ సింగిల్ డిఫైన్ చేద్దాం. సో సింగిల్ చేసే ఒక లెటర్ రాయాలి. డిఫైన్ చేసేప్పుడు డబుల్ కోట్స్ అని, సింగిల్ కోట్స్ అని, కోట్స్ ఉండాలి, ఒక లెటర్ ఉండాలి. సో డి. సో క్యారెక్టర్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఎస్ షుడ్ బి క్యాపిటల్, STRING స్ట్రింగ్. ఒక నేమ్ ఇద్దాం, నేమ్. సో యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి, 18 కోట్స్ యూట్యూబ్ ఛానల్. సో 18 కోట్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఒక డిఫైన్ చేస్తాం. సో ఎవ్రీ టైం మనం కోడ్ డిఫైన్ చేసాం, లాస్ట్లో సెమీకాలం మ్యాండేటరీ, సెమీకాలం ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇవన్నీ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎలా చేస్తాం, సిస్టమ్ ఎస్ షుడ్ బి క్యాపిటల్, SYSTM సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఇద్దాం. ఫస్ట్ ఏంటి, నెంబర్ ఏంటి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంతసేపు మనం ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, ఒకవేళ నెంబర్ అయితే డైరెక్ట్ ప్రింట్ చేయాలి, స్ట్రింగ్ అయితే డైరెక్ట్ ప్రింట్ చేయాలి. అది ఏదైతే ఉందో డబుల్ కోట్స్లో రాయాలని చూస్తాం. ఇప్పుడు వేరియబుల్ ఎలా ప్రింట్ చేయాలో చెక్ చేద్దాం. వేరియబుల్ ఎలా ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఈ ఏరియాలో ఈ నెంబర్కి ఏమని ఇచ్చాం, నెంబర్ అని ఇచ్చాం. సో ఈ నెంబర్ని మనం ప్రింట్ చేయాలంటే ఈ వేరియబుల్ నేమ్ డైరెక్ట్గా ఇస్తే చాలు. సో ఇప్పుడు నెంబర్ ఇచ్చాం, ప్రింట్ నెంబర్ అని ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, నెంబర్ ప్రింట్ అవుతుంది, 18 ప్రింట్ అవుతుందా. సో 18 ప్రింట్ అయింది. 18 ఎందుకు ప్రింట్ అయిందంటే మనం ఇక్కడ డిఫైన్ చేసినప్పుడు ఏం డిఫైన్ చేసాం ఇక్కడ, సో ఇంట్ నెంబర్. సో ఈ నెంబర్ అనే దాంట్లోకి 18 అనే వేరియబుల్ పంపించేసాం. ఇది వేరియబుల్. సో ఇప్పుడు ఎర్రర్ రాదు, ఎందుకు, డబుల్ కోట్స్ ఇవ్వలేదు ఇక్కడ మనం, కానీ ఎర్రర్ రాదు ఎందుకు, ఇది వేరియబుల్ అని. డబుల్ కోట్స్ ఇవ్వకపోతే వేరియబుల్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ చేస్తే రాంగ్ వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకు, చూడు ఏం ఎర్రర్ వచ్చింది, సింబల్ వేరియబుల్ నెంబర్ లొకేటెడ్ మెయిన్ క్లాస్లో ఈ వేరియబుల్ నెంబర్ అన్నది లేదు. ఒకవేళ వేరియబుల్ నెంబర్ లేదు చెక్ చెయ్యి ఒకసారి అని ఇది. సో కెనాట్ ఫైండ్ సింబల్, ఇలాంటివి లేదు, ఇక్కడ వేరియబుల్ ఏం డిక్లేర్ అవ్వలేదు అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ చేద్దాం, ఏం అడదాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి ఏమవుతుంది, మళ్ళీ 18 వస్తుంది. ఎందుకు, ఇంకా మనం వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో ఎవ్రీ టైం మనం ఒక కాల్ చేసేటప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఎలా డిక్లేర్ చేస్తాం అనేది ఇప్పుడు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటి ప్రింట్ చేస్తాం, రిమైనింగ్ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ కాపీ చేద్దాం. సో నెక్స్ట్ వన్ ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, నెంబర్ వన్ ప్రింట్ చేద్దాం. నెంబర్ 2 ప్రింట్ చేద్దాం. నెంబర్ 2 నెక్స్ట్ ఏంటి, సింగిల్ క్యారెక్టర్ ప్రింట్ చేద్దాం. తర్వాత ఏంటి, నేమ్, యూట్యూబ్ ఛానల్ నేమ్ ప్రింట్ చేద్దాం. సో ఎవ్రీ లైన్. సో ఇక్కడ మనం గమనించేటైతే నేను నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్ రాంగ్ రాస్తాను. సో నేమ్ రాలేదు. సో మళ్ళీ కరెక్ట్ చేద్దాం. సో నేమ్ కరెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, సి ఫస్ట్ ఇక్కడ 18 ఫస్ట్ నెంబర్. ఫస్ట్ ఏంటి, నెంబర్ కాబట్టి 18. నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ కాబట్టి 18.9 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, సింగిల్ అంటే సింగిల్ లెటర్. సో లాస్ట్ వన్ ఏంటి, నేమ్ ఏంటి, 18 కోట్స్. సో ఇవన్నీ వచ్చాయి. సో మనం డిఫైన్ చేసాం ఎలాంటి. నెక్స్ట్ ఏంటి, కాన్సెప్ట్ టైప్ కాస్టింగ్. వాట్ ఈస్ టైప్ కాస్టింగ్, జావా టైప్ కాస్టింగ్ అంటే కన్వర్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ఉంది, ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయడం, ఫ్లోట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం. సో ఇలా ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లో కన్వర్ట్ చేయాలనే టైప్ కాస్టింగ్ అంటాం. సో టైప్ కాస్టింగ్ ఏంటి, జావాలో 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ టైప్ కాస్టింగ్. సో ఒకటేంటి, ఇంప్లిట్ టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిట్ టైప్ కాస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఆటోమేటిక్గా డిఫైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటా టైప్ ఉంది,
దాన్ని ఆటోమేటిక్గా ఫ్లోట్గా డిఫైన్ చేయడం. సో దాన్ని ఇన్ప్లిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఫర్ ఎక్స్ప్లిట్ టైప్ కాస్టింగ్ అంటే మనం మాన్యువల్గా కన్వర్ట్ చేయడం. మాన్యువల్గా మనం ఒక మెథడ్ యూస్ చేసి దాన్ని కన్వర్ట్ చేయడం. ఫస్ట్ ఇన్ప్లిట్ టైప్ కాస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నెంబర్ ఉంది. సో ఇంటీజర్ ఒక నెంబర్ ఇచ్చాం, ఇంటి నెంబర్ 10 అని ఇచ్చాం. సో దీన్ని డబల్ లాగా మార్చాం. సో డైరెక్ట్ ఇక్కడ డబల్ రిజల్ట్ అని ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి దీన్ని డైరెక్ట్ డబల్ లాగా మార్చాం. దీని ఒక అవుట్పుట్ ఏమవుతుంది? 10.0 అవుద్ది. దీని ఒక అవుట్పుట్ 10.0 అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లిట్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాన్యువల్, ఇది ఆటోమేటిక్. ఇప్పుడు మనం మాన్యువల్గా చేయాలంటే మనం ఒక కోడ్ రాయాలి దానికి. ఫస్ట్ ఏంటి? డేటా టైప్. మనం ఒక డేటా టైప్ రాస్తాం. ఏ డేటా టైప్లోకి మార్చాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్లో ఉంది. సో నేను డబల్లోకి మార్చాలనుకున్నాను కాబట్టి డబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తాను. వేరియబుల్ ఏంటి? న్యూ నెంబర్. సో న్యూ నెంబర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఈ వేరియబుల్లోకి పంపిస్తున్నాను, ఏది నెంబర్ని పంపిస్తున్నాను. ఏ నెంబర్ అయితే పంపిస్తున్నానో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. నెంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ మధ్యలో బ్రాకెట్ ఉంది కదా, ఇక్కడ డేటా టైప్ ఇవ్వాలి కదా. సో నువ్వు ఏ డేటా టైప్లోకి మారుద్దాం అనుకుంటున్నావు, దీన్ని దేంట్లోకి మారుద్దాం అనుకుంటున్నావు? డబుల్లో కాబట్టి డబుల్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటా టైప్ని ఆటోమేటిక్గా మాన్యువల్గా మనం మార్చినట్టు, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేసినట్టు. సో ఈ టైమ్స్లలో మనం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమైందా? ఇన్ప్లిట్ అంటే ఏంటి, ఎక్స్ప్లిట్ అంటే డేటా టైప్స్ అంటే. ఇంకా నెక్స్ట్ టాపిక్. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. సో ఇది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబల్ నెంబర్ ఉంది. సో ఇదేంటంటే ఇంటీజర్ నుంచి డబల్కి వచ్చింది. ఇప్పుడు డబల్ నుంచి ఇంటీజర్కి రావాలి కదా. సో ఆ టైంలో ఒక డబల్ అనే నెంబర్ ఉంది 10.0 అని. సో దీన్ని రివర్స్ చేయాలి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత రావాలి? 10 రావాలి. సో ఇప్పుడు మనం ఇంటీజర్ డేటా టైప్లో మారుద్దాం. ఇంటీజర్ నెంబర్ ఇంట్, ఒక కొత్త నెంబర్ కాబట్టి ఇప్పుడు ఏ నెంబర్ని నెంబర్ డబల్ని మారుస్తున్నాం. నెంబర్ ఇంట్లోకి మారుస్తున్నాం కాబట్టి నెంబర్ డబల్ ఇంటీజర్. సో ఇలా చేయడం వల్ల దీని ఒక అవుట్పుట్ వచ్చి 10 వచ్చింది. దీని అవుట్పుట్ వచ్చి 10.0 వచ్చింది. సో ఇనిషియల్గా ఏంటి? 10.0. ఇనిషియల్గా 10.5, 10. ఈ 5 అనేది రాదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆటోమేటిక్గా 10 అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఆపరేటర్స్ ఇన్ జావా. ఆపరేటర్స్ అంటే మనం యూజ్ చేసే ఫంక్షన్స్ లైక్ ఏం యూజ్ చేస్తాం? ప్లస్, సమ్, అడిషన్, అర్థమెటిక్ ఆపరేషన్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారేటివ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజర్ ఆపరేటర్స్. సో ఇలా ఆపరేటర్స్ని యూజ్ చేసేటప్పుడు మనం స్పెసిఫిక్గా ఏ ఆపరేటర్స్ యూజ్ చేసి ఏ లాజిక్స్ అంటాం. సో అర్థమెటిక్ ఆపరేషన్ మీకు అందరికీ తెలుసు. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అండ్ మాడ్యులస్ అంటే రిమైండర్ అని అర్థం. మాడ్యులస్ అంటే రిమైండర్, డివిజన్ చేసినప్పుడు రిమైండర్ వస్తారు కదా, దాన్ని మాడ్యులస్ అంటాం. అండ్ ఇంక్రిమెంట్, ప్లస్ అంటే ఇంక్రిమెంట్, మైనస్ అంటే డిక్రిమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, x = 10 ఉంది. సో ప్లస్ అంటే x+1 అని అర్థం. ఒక్క నెంబర్ యాడ్ చేయాలని 11 అని, నెక్స్ట్ 11 అవుతుంది. x++, మైనస్ అంటే 9 అవుద్ది. సో ఇది సింపుల్. సో అప్కమింగ్ టాపిక్లో ప్లస్ ఎక్కడ యూస్ అవుతుంది, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్కి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ x = 5. సో ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, అసైన్మెంట్ ఆపరేటర్. x = 5 అంటే దీన్ని ఎలా రాస్తాం అంటే x = x+5. సో ఇవి ముందు క్లాసెస్లో ఇన్ డెప్త్గా చూద్దాం. సో ఇప్పటికైతే అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే తెలుసుకోండి. సో ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మనం చెక్ చేసాం ఇందాక. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. మాడ్యులస్ రిటర్న్స్ రిమైండర్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ ద వాల్యూ బై 1, డిక్రీజ్ ద వాల్యూ బై 1. ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయడం, ఒక వాల్యూని డిక్రీజ్ చేయడం అనేవి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ద్వారా వస్తాయి. డబుల్ ప్లస్, డబుల్ మైనస్ యూజ్ చేస్తాం వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏంటి? అసైన్మెంట్ ఆపరేటర్స్ చెక్ చేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు x = 5. అప్పుడు x అనే వేరియబుల్లోకి 5 అనేది పంపించడాన్ని, అలా అందులో ప్లేస్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. దీన్ని ఎలా రాస్తాం? x = 5 అని రాస్తాం. దీని ఈక్వల్స్. ఫర్ ఎగ్జాంపుల్ x = 3. ఇందాక మనం డిస్కస్ చేస్తాం సింపుల్ ఎగ్జాంపుల్. దీన్ని ఎలా రాస్తాం? x = x+3 అని. సో సిమిలర్లీ x - = 3 అంటే x = x - 3, x * = 3 అంటే x = x × 3, x డివైడెడ్ బై 3, డివైడ్ = 3 అంటే x = x డివైడెడ్ బై 3. ఇలా ఎవ్రీ టైం అంటే దీని వాల్యూ ఏంటంటే x వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ = 5 ఇచ్చాము ఇక్కడ ఎగ్జాంపుల్. సో 5 తీసుకోవడానికి ఇప్పుడు ఏమవుతుంది? x = 5 + 3 ఏమవుతుంది? 8 అవుద్ది. ఇక్కడ ఏమవుద్ది? 5 - 3 ఏమవుద్ది? 2 అవుద్ది.
5 into 3 అవుతుంది 15 అవుతుంది. సో ఇలా ఎక్స్ వాల్యూ అనేది ఇలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5 అనుకున్నాం మనం ఇనిషియల్గా. సో అన్నిటికీ అలానే చేసుకోవచ్చు. ఎక్స్ డివైడెడ్ బై 2, ఎక్స్ డివైడెడ్ బై 2 ఏమవుతుంది డివిజన్ చేస్తే, సో దాని ఒక వాల్యూ ఇక్కడ వచ్చింది. మల్టిపుల్ డివిజన్ రిమైండర్ అనేది వస్తుంది. అంటే ఇవి లాజిక్ గేట్స్. సో ఇవి లాజిక్ గేట్స్ అనేవి రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ముందు అప్కమింగ్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అని నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్లో చెక్ చేసుకున్నాం. ఇప్పుడే మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్ నెక్స్ట్ ఏంటి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఈక్వల్ టు సమ్వన్ ఎల్స్, సమ్వన్ ఈక్వల్ టు మీ, ఐఎమ్ గ్రేటర్ దెన్ ఈ, ఐఎమ్ నాట్ ఈక్వల్ టు సమ్వన్ ఎల్స్. ఇలా మనం ఈ కంపేర్ చేస్తాం కదా రియల్ లైఫ్లో, సేమ్ అలానే. సో ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు 5 ఉంది అనుకుందాం, ఎక్స్ ఈక్వల్ టు 8 అనుకున్నాం. 5, 8 ఈక్వలా? నో. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది? నో, రాంగే కదా. 5 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 ఈక్వల్ టు 8 అని ఇస్తే ఈ రెండు ఈక్వలే కదా, ఎస్ ఆర్ నో. సో ఇలాంటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ అని యూస్ చేస్తాం మనం కంపారేటర్స్. సో మనం అప్కమింగ్ ముందు ప్రోగ్రామింగ్ కోడింగ్ చేసినప్పుడు, లాజిక్ బిల్డ్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి బేసిక్ తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఏంటి ఇందాక మనం చూసాం ఈక్వల్ టు అని, సేమ్ ఏంటి ఇవి కూడా. సో అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ 5, ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ లెస్ దెన్ 10. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితే దీని ఒక ఆన్సర్ ట్రూ అవుద్ది. ఇది ట్రూ అయితే ట్రూ అవుద్ది. ఇది ఫాల్స్ అయితే దీని ఆన్సర్ ఫాల్స్ అవుద్ది. సో లాజికల్ గేట్స్ రెండు కరెక్ట్ అయితేనే కరెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది అండ్ లాజిక్ అంటాం, లాజికల్ అండ్ అంటాం. సో మీకు బేసిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఇవి డిస్కస్ చేస్తాం లాజిక్ గేట్స్ అని. సో అక్కడి నుంచి తీసుకునే చాప్టర్సే. నెక్స్ట్ ఏంటి ఇది ఆర్ గేట్, లాజికల్ ఆర్ అంటాం. ఆర్ అంటే ఏంటి, ఎయిదర్ యూ ఆర్ మీ, ఇద్దరిలో ఒకటే చాయిస్. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 5, ఎక్స్ లెస్ దెన్ 5 అండ్ ఎక్స్ లెస్ దెన్ 4. ఇప్పుడు ఇది ట్రూ ఇది ఫాల్స్ అయినా దీని అవుట్పుట్ వచ్చి ట్రూ అవుద్ది. ఇది ఫాల్స్ ఇది ట్రూ అయినా దీని ఒక అవుట్పుట్ వచ్చి ట్రూ అవుద్ది. ఈ 2 క్వశ్చన్స్లో 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ అవుద్ది. అండ్ నాట్ ఈక్వల్ టు, దిస్ ఈస్ కాల్డ్ నాట్ ఈక్వల్ టు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ప్రోగ్రామింగ్ ట్రూ అయితే దీని ఒక అవుట్పుట్ ఫాల్స్ అవుతుంది. సో ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక నెంబర్ తీసుకున్నాం, ఎక్స్ లెస్ దెన్ 5, ఎక్స్ లెస్ దెన్, ఇప్పుడు 4 అనే నెంబర్ తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 లెస్ దెన్ 5 కరెక్టే కదా, యా ట్రూ. ఎక్స్ లెస్ దెన్ 10, 4 లెస్ దెన్ 10 కదా, ట్రూ. ఈ 2 ట్రూ అయినా దీని ఒక అవుట్పుట్ వచ్చి ఫాల్స్ అవుతుంది. ఓకేనా. ఇవి ఇలా లాజికల్. ఇవి మీరు అప్కమింగ్ క్లాసెస్లో మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఫస్ట్ టైం విన్నప్పుడు క్రిటికల్గా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ సింపుల్. ఇవి లేకుండా లాజిక్ బిల్డింగ్ చేయలేం.